నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన మొగ్లీస్ కిచెన్లో తొలి ఏకాదశికి స్పెషల్గా చేసే జొన్న పేలాల పిండి ప్రసాదంను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి పండక్కి తప్పకుండా ఈ ప్రసాదం చేసి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అలాగే ఈ ప్రసాదం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఎంతో రుచిగా ఉండే ఈ జొన్న పేలాల పిండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా జొన్న పేలాల పిండి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ 1 కప్పు జొన్నలను తీసుకున్నాను. ఇక్కడ ఈ జొన్నలు అనేవి మన కిరాణా షాప్లో ఈజీగా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను. వాటిలో ఏమైనా రాళ్ళు ఏమైనా దుమ్ము ఉంటే మనం ముందుగానే చెరిగి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టుకొని అందులోకి సగం వరకు వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే చెరిగి పెట్టుకున్న జొన్నల్ని వాటర్లోకి వేసుకొని 3 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. కొంతమంది జొన్నల్ని కుక్ చేసుకోకుండా కూడా ఫ్రై చేస్తూ ఉంటారు. అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక పొంగు వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్. మనం జొన్నలు ఉడికిస్తున్నప్పుడు దాని మీద ఇలా నురగ ఫామ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని తీసేయండి. జొన్నలు అనేవి ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 3 to 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం వాటిని స్ట్రైన్ చేసి ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఈ జొన్నలు అనేవి 4 లేదా 5 గంటలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు ఈ జొన్నల్లో ఉన్న తడి మొత్తం పోతుంది. మీకు పండగ రోజు చేసుకోవడం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు ముందు రోజైనా బాయిల్ చేసుకొని ఈ జొన్నలను ఆరబెట్టుకోవచ్చు. చూసారు కదా, జొన్నలు మొత్తం ఆరిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. అది కాస్త వేడెక్కాక మనం జొన్నల్ని కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం మూత పెట్టుకొని ఈ జొన్నల్ని పేలాలుగా చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, పేలాలుగా మారాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే మిగిలిన జొన్నలతో కూడా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే జొన్నలు పాపోవడం స్టార్ట్ అవుతాయో మనం ఏదైనా మూత పెట్టి కవర్ చేసుకోవాలి. అలాగే మూతకి ఆవిరి పట్టకుండా ఉండడం కోసం మనం మధ్య మధ్యలో మూతను తీస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లేదంటే మొత్తం ఆవిరి పట్టేస్తూ ఉంటుంది. ఇవి మొత్తం పాప్ అయ్యాక మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే మిగిలిన వాటి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంట అనేది ఎక్కడ కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దు. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పేలాలని పాప్ చేసుకోండి. చూస్తున్నారు కదా, పేలాలు అయితే రెడీ అయ్యాయి. ఇక్కడ కొన్ని పేలాలు అవుతాయి, మరి కొన్ని అలాగే మిగిలిపోతాయి. సో ఏం కాదు. చూసారు కదా, ఇవి కాస్త చల్లారాక మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పేలాలు అనేవి మరి ఫైన్ పౌడర్ లాగా చేసుకోకూడదండి. కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సన్న రవ్వగా ఉంటే మనం తినేటప్పుడు ఈ పేలాల పిండి అనేది కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే జార్లోకి 1 కప్పు పుట్నాలు తీసుకున్నాను. పుట్నాలు వేయడం వలన పేలాల పిండికి చాలా టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులోకి ఒక 4 యాలకులను తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పుట్నాలని ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు చేసుకోండి. ఇప్పుడు అదే జార్లోకి మనం ఏ కప్పుతో అయితే జొన్నలు పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం దీన్ని కంటిన్యూస్గా గ్రైండ్ చేసుకోకూడదు. మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి బెల్లం అనేది ఎక్కడా ముద్దలు లేదు, మొత్తం ఫైన్ పౌడర్గా వచ్చింది. ఇప్పుడు మనం ముందుగానే తీసుకున్న జొన్న పేలాల పిండిని వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పిండి అనేది మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసే జొన్న పేలాల పిండి రెడీ అయింది. మరి మీరు కూడా ఎంతో రుచిగా ఉండే ఈ జొన్న పేలాల పిండిని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. అలాగే
ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.